ఎవరిని టాలెంట్ వాడికి ఉంటుంది. వాడు మాట్లాడగలిగితే మాట్లాడతాడు, కొట్లాడగలిగితే కొట్లాడతాడు, ధైర్యం ముందుకు వచ్చడం ధైర్యంగా వస్తాడు. అన్నిట్లో ఏలు పెట్టుకొని వాడానంటే వాడి దగ్గర టాలెంట్ ఉంది, వాడు మాట్లాడతాడు. అంత మాత్రాన ఇప్పుడు ఎగ్జాంపుల్ మొన్న ఎస్సీ హోదా కోసం మాట్లాడినప్పుడు మందకృష్ణ మాదిగ అనే ఒక పెద్ద ఆయన ఎప్పుడైనా ఏదైనా చర్చి మీద దాడి జరిగినప్పుడు మాట్లాడా అంటారు. మీరు చెప్పండి, ఎక్కడైనా చూసారా? ఏ పాస్టర్ మీద దాడి చేసిన మాట్లాడా? మణిపూర్ విషయంలో ఆడవారిని ఊరేగిస్తుంటైనా క్రిస్టియన్స్ అనే వారిని మాట్లాడా? ప్రవీణ్ పగడాల విషయంలో ఎక్కడైనా మాట్లాడిన వాళ్ళ మనుషులు డప్పులు కొట్టుకోవడం, మళ్ళీ వాళ్ళ సొంత ఛానల్లో మాట్లాడుకోవడం అది లేదు. ప్రవీణ్ అనే విషయంలో నేను, అజయ్ బాబు, అభినయ్ దర్శన్, కే పాల్, హర్ష కుమార్, ఈ 5-6 మంది తప్ప ఇంకెవరు కూడా కొట్లాడింది లేదు. మళ్ళీ మందకృష్ణ మాదిగ గారు ఎక్కడ మాట్లాడారా? మళ్ళీ ఈరోజు నేను క్రైస్తవ సోదరులకి నా విషయంలో కొంత తప్పుగా అర్థం చేసుకున్న వ్యక్తులకి నేను చెప్తాను, రేపన్నాడు ఈరోజు జరిగింది అభినయ్ దర్శన్, మందకృష్ణ మాదిగ ఎక్కడ పోయినట్ట ఆయన పగడ్బందీగా నేను హిందువుని అని చెప్పుకున్నాను.